అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. మనం ఈ వీడియోలో తిరుప్పావైలో ఉన్న 20వ పాసురం గురించి తెలుసుకుందాం. பாசுரம் 30 மாவரமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலிய துயிலலாய் செப்பமுடையாய் திரளுடையாய் செற்றார்க்கு வெப்பம் கொடுக்கும் விமல துயிலலாய் செப்பன்னமென்முலை செவ்வாய் சிறுமரங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலலாய் ஒக்கமும் தட்டோலியும் தந்துன் மணாலனை இப்போదే ఎమ్మై నీరాట్టేలోరెంబవాయ్. ఈ పాసురం యొక్క భావార్థం, ఈ పాసురంలో గోపికలు కృష్ణుడిని నప్పినాయ్ దేవిని ఒకేసారి మేల్కొలుపుతూ ఇలా అంటున్నారు: దేవతలందరి ముందే వెళ్ళి వారికి కష్టాలు తొలగించే రక్షకుడువైన కృష్ణుడా, ఇక నిద్ర మానుకొని లేచిరా. ధర్మబద్ధుడివి, అపార శక్తి కలిగిన వాడివి, శత్రువులకు వేడి కలిగించి వారిని సంహరించే పవిత్రుడివి, ఇక లేచిరా. సుగంధమైన మృదువైన వక్షోజాలు, ఎర్రని పెదవులు, అందమైన వంకర జుట్టు కలిగిన ఓ నప్పినాయ్ దేవి, నువ్వు లేచిరా. నీ భర్త అయిన కృష్ణుడికి ఆయుధాలైన చక్రం గదలను ఇచ్చిన నువ్వు ఇప్పుడు మాతో కలిసి వచ్చి మమ్మల్ని పవిత్ర స్నానానికి తీసుకెళ్ళు. కృష్ణుడు దేవతలకు ముందుండి వారి కష్టాలను తొలగించే సర్వరక్షకుడు అని సూచన. కలియే అంటే కలియుగ నాశకుడు, అంటే అజ్ఞానం, అధర్మం. కృష్ణుడు కలియుగ దోషాలను తొలగించే దైవశక్తి కలవారు. ఈ పాసురంలో ఆయుధాల ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, కృష్ణుడు కేవలం గోపాలుడు కాదు, ధర్మ సంరక్షకుడు. ఈ పాసురం యొక్క సారాంశం ఏమిటి అంటే, దేవతలకు రక్షకుడైన కృష్ణుడు లక్ష్మీ కృపతో కలిసి భక్తులను శుద్ధి చేసి రక్షిస్తాడు. ఇది తిరుప్పావైలో ఉన్న 20వ పాసురం. తరువాత వీడియోలో మనం 21వ పాసురం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.